అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో మేము కూడా ఉండాలండి. నేను మీ షేక్ సుమియా. ఈరోజు అయితే నేను కీమా కర్రీ చేస్తున్నానండి, మసాలా కర్రీ. ఇది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. బ్రెడ్తో తినొచ్చు, రోటీతో తినొచ్చు, ఇంకా పూరితో తినొచ్చండి. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇది అయితే చేసే విధానం చూద్దామండి. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి, కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో 4 పెద్ద గరిటెతో ఆయిల్ వేస్తానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ నైస్గా చాప్ చేసేసి దాంట్లో వేస్తున్నానండి. అది ఫ్రై చేసుకుందామండి ఆనియన్. ఇది అయితే బ్రెడ్ లోపల వేసేసి చికెన్ కీమా అండి. ఇది కీమా బ్రెడ్ లోపల వేసేసి పచ్చి టమాటాలు అంతా వేసేసి సలాడ్ మాదిరి చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. అది ఉల్లిపాయ రొంత వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఒక 3 పచ్చిమిరపకాయలు. నేను 1/2 కిలో చికెన్తో చేస్తున్నానండి. ఇది అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అదంతా ఫ్రై చేసుకోవాలండి. పచ్చవాసన పోయే వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చవాసన ఉంటుంది కదా, అది పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ అది ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కీమా నైస్ పీసెస్ కట్లా, చిన్న చిన్న పీసెస్ కట్లా కట్ చేసుకోవాలండి. ఇది అయితే చికెన్ పీసెస్ ఇట్లా కట్ చేసుకొని క్లీన్గా కడిగేసి ఉప్పు పసుపు వేసేసి కడిగేసి చికెన్, మళ్ళీ అది నీళ్ళంతా పోయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇది అయితే చికెన్ రొంత ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్తో స్పూన్ వేస్తానండి ఉప్పు. మళ్ళీ మీరు టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చండి ఉప్పు. మళ్ళీ కారం పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఇంకా జీలకర్ర పొడి, గరం మసాలా పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ కైనా తక్కువ వేసుకొని బాగా వేయించుకోవాలండి. దాంట్లో బాగా వేయించుకుంటే మసాలా అంతా తగులుతుందండి చికెన్కి. ఇట్లా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసి చికెన్కి ఆయిల్లోనే మసాలా అంతా తగిలిన తర్వాత దాంట్లో పుదీనా 1 గుప్పెడు, కొత్తిమీర 1 గుప్పెడు వేసేసి మెంతాకు కూడా వేస్తున్నానండి 1 గుప్పెడు. అంతా బాగా ఫ్రై చేసుకోవాలా. అది ఫ్రై చేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలండి, అంటే కీమా చేసుకోవాలండి. ఇది చికెన్ కీమా చేసుకోవాలా. బాగా ఫ్రై అయిపోయింది అండి, కుక్ అయిపోయింది. దాంట్లో అర్థం ఫ్రైలోనే చికెన్ కుక్ అయిపోయిందండి. మళ్ళీ ఇట్లా మిక్సీ జార్ బౌల్లో వేసుకొని చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా అయిపోయిందో. మిక్సీ జార్ బౌల్లో వేసి రుబ్బుకోయి ఉంటే చూడండి, ఇట్లా కీమా బాల్స్ అయినా చేసుకోవచ్చండి. చూడండి ఎంత నైస్గా అయిందో. మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసేసి 2 గరిటెల ఆయిల్ వేసేసి అది ఆయిల్ హీట్ అయిన తర్వాత అది రుబ్బుకున్నామే మేము చికెన్ అంతా మసాలా అంతా దాంట్లో ఆ ఆయిల్లో వేసేయాలండి, రుబ్బుకోండేది చికెన్ అంతా. ఇది ఆయిల్ వేసి కడాయిలో హీట్ అయిన తర్వాత చికెన్ వేసేది, అది వీడియో స్కిప్ అయిపోయిందండి, దానికోసం ఏమనుకోవద్దండి, సారీ. ఇది మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా దాంట్లో కర్డ్ కూడా 2 స్పూన్ వేసేసి బాగా ఫ్రై చేసేస్తే రెడీ అయిపోయింది. ఉప్పు కారం అంతా చాలా బాగుందండి. ఏమంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. అది మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిందండి చికెన్లోనే. చికెన్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే దాంట్లో తినే కోసం చపాతీ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందండి. చూడండి కీమా చపాతీ అయితే రెడీ అయిపోయింది కదా. ఒక బౌల్లో కీమా పెట్టేసినాను. చపాతీ పెట్టుకొని ఇప్పుడు నేను అయితే తింటున్నానండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం, అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.